హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ములక్కాయ మామిడికాయతో కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా 4 ఉల్లిపాయలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే ములక్కాడలు 2 తీసుకున్నాను నేను, వాటిని కూడా ముక్కల కింద కట్ చేసుకున్నాను. వంకాయ 1 తీసుకున్న పెద్దది, అలాగే ఒక పెద్ద మామిడికాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేయాలి. ఇవి త్వరగా ఫ్రై అవ్వడానికి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను నేను. అవి మనకి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కాబట్టి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు అలాగే ములక్కాడ ముక్కలు వేయాలి. ఈ వంకాయ ముక్కలు ములక్కాయ ముక్కలు బాగా మగ్గాలి. మగ్గాక ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసాను నేను. వీటిని బాగా కలిసేలాగా మొత్తం తిప్పుకోవాలి. కారం వేసాక ఒక 2 మినిట్స్ మగ్గనించి అందులో మనం వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇట్లా ఒకసారి మొత్తం కలిసేలా తిప్పుకొని దీన్ని ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మనం వేసుకున్నటువంటి ఆనియన్స్ అలాగే వెజిటబుల్స్ కుక్ అయ్యేలేవో ఒకసారి చెక్ చేసుకుని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ వేసేయాలి. ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని వీటిని మనం ఒక 5 మినిట్స్ కుక్ అయ్యేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ ములక్కాయ మామిడికాయ కర్రీ రెడీ. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్